తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ఫార్మేషన్ డే. సో ఈ సందర్భంగా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సాకారానికి దోహదపడ్డటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం ముఖ్యంగా వాళ్లకు ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి ముఖ్యంగా ఉద్యమకారులకు ఎటువంటి న్యాయం చేయగలిగాం ఒకటి. అండ్ ఈ 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు మొన్నటి వరకు కూడా తెలంగాణ సెంటిమెంట్కు సంబంధించి కలిసిమెలిసి ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ మధ్యకాలంలో ఒక 2-3 వారాల నుంచి చూస్తున్నాం. ఎందుకు మళ్ళీ సెంటిమెంట్ అంటే ఇక్కడ పర్టికులర్గా ఇలా ప్రస్తావించవచ్చో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఒకవేళ బీఆర్ఎస్ ఇటువంటి అటెంప్ట్ అంటే తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ప్రజలకు మేమే అంటే సో ఇక్కడ ఉన్న పార్టీ పొలిటికల్గా పలు ఈక్వేషన్స్తోని మేబీ అందేమో, లేదంటే మేబీ ఇటువంటి ఈక్వేషన్స్తో ఇటువంటి వాయిస్ వస్తుందేమో, లేకపోతే ఈ ప్రయోజనాలు ఈ లెక్కలు అనుకోవచ్చు. బట్ ఏపీకి సంబంధించి మధ్యకాలంలో కొంతమంది నేతలు తెలంగాణ పట్ల చేస్తున్నటువంటివి ఏ విధంగా చూడాలి అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న. అండ్ దీన్ని ఇక్కడటువంటి నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో అసలు ఏం జరుగుతోంది ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు అంటే ఇక్కడ విద్యకు సంబంధించి కావచ్చు, ఇక్కడ పాలనకు సంబంధించి కావచ్చు, ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు అనేది ప్రశ్న. మాట్లాడదాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ చిరుమిళ్ళ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ రాకేష్ చిరుమిళ్ళ గారు. అండ్ వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్. మానవతరాయ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి మానవతరాయ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు సార్. నమస్తే. నమస్తే, మీకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అండ్ వెంకటరెడ్డి సార్, మీతోనే స్టార్ట్ చేస్తాను. చెప్పండి. చెప్పండి, ఈ మధ్యకాలంలో ఎందుకు ఈ డైలాగ్స్ ఎక్కువ అవుతున్నాయి? అంటే ఇదివరకు వేరు, కలిసి ఉండాలి, ఈవెన్ ప్రజల మధ్య ఇట్లాంటివి ఏం లేవు. నేతలు ఎందుకు ఈ లైన్ ఈ మధ్యకాలంలో ఎత్తుకుంటున్నట్టు అనిపిస్తోంది మీకు? నేను ఇవాళ నిజానికి ఒక గొప్ప చారిత్రకమైనటువంటి రోజు మేడం తెలంగాణ ఏర్పాటు. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు కానీ ఉద్యమంలో కానీ నాకు ఉండేటువంటి ప్రత్యక్ష సంబంధాలు నాకున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ఇద్దరు కూడా రాకేష్ గారు కానివ్వండి, మానవతార్య గారితో వీరితో కలిసి పనిచేసేటువంటి, ముఖ్యంగా రాకేష్ గారితో ప్రత్యక్షంగా జేఏసీలో కలిసి టీఆర్ఎస్ బీజేపీ ఆ కోణంలో పనిచేసినటువంటి పరిస్థితి ఇలా రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకున్నట్టయితే నేను 69 ఉద్యమకారుని 69లో నేను జైలుకి వెళ్ళడం జరిగినటువంటిది. నేను వెళ్ళిన జైలు ముషిరాబాద్, ఇప్పుడు ఆ జైలు కూడా లేదు, మారింది. కాబట్టి విద్యార్థిగా భద్రకా కాలేజీలో బీకామ్ ఫస్ట్ ఇయర్లో చదువుతున్నప్పుడు చేసినటువంటి ఒక విద్యార్థి ఉద్యమంలో నన్ను ఒక వారం రోజులు జైలుకి పంపితే జైలు అంతా ఫుల్ అయిన తర్వాత 3 రోజులకే నన్ను వాపస్ చేయడం జరిగినటువంటిది. చాలా మందిని వాపస్ చేయడం జరిగినటువంటిది. అటువంటి ప్రజల వీరోచిత పోరాటం తెలంగాణ 323 మంది నాకు తెలిసిన మిత్రులు కూడా చాలా మంది పోలీస్ ఫైరింగ్లో చనిపోవడం జరిగింది. మే 1, 2, 3 ఏదైతే ఉన్నాయో 1969 హైదరాబాద్ అట్టుడికి పోయింది, కర్ఫ్యూ విధించినారు. ఆనాడు ఇందిరాగాంధీ గారు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగినటువంటిది. ఇది ఒక చారిత్రక ఘట్టం. తర్వాత మలిదేశ ఉద్యమంలో కూడా నేను జేఏసీలో కోదండరామ్ గారితో కలిసి పనిచేయడం జరిగినటువంటిది. ఆ తర్వాత నేను బీజేపీలో చేరాను. ఏది ఏమైనప్పుడు కూడా అన్ని పార్టీల, అన్ని సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల ఉద్యోగస్తులు, ముఖ్యంగా విద్యార్థులు, యువకులు అందరూ కలిసి చేసినటువంటి ఒక వీరోచిత హింస లేనటువంటి ఒక ఉద్యమం అనేటువంటిది ప్రపంచంలో ఇది బంగారు అక్షరాలతో రాసి చూపించవలసినటువంటి అందని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ఎక్కడ ఏ ప్రాంతం వాళ్ళని తిట్టలేదు, ఏ ప్రాంతం వాళ్ళని కొట్టలేదు, పోలీస్ ఫైరింగ్ లేకుండా జరిగినటువంటి గొప్ప విప్లవం. అది మిలియన్ మార్చ్ కానివ్వండి, సాగరహారం కానివ్వండి, లేకపోతే సకల జనుల సమ్మె కానివ్వండి, మామూలు విషయం కాదు. ఆర్టీసీ ఉద్యమంలోకి రావడం, ఆనాడు అశ్వత్థామరెడ్డి గారు వచ్చినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా చారిత్రక ఘట్టాలు. నేను రాజకీయాల గురించి మాట్లాడడం లేదు. అటువంటి పరిస్థితి త్యాగాల పునాదుల మీద అనేక మంది త్యాగాలు చేసినారు, విద్యార్థులు ఆత్మ బలిదానాలు అయినారు. మానవతారయ్య గారు ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తున్నాడు, రాకేష్ గారు ఆ పార్టీ తరఫున చేయడం జరిగినటువంటిది. ఏది ఏమైనప్పుడు కూడా మీరు ఈ రోజున అందరు ఉద్యమకారులని పిలిచినందుకు కూడా హెచ్ఎండి టీవీకి నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే హెచ్ఎంటీవీ పాత్ర కూడా ఉంది దిశ కార్యక్రమం లోపల, తెలంగాణ ఉద్యమం లోపల వరుసపెట్టి జిల్లాల వారీగా మొత్తం తెలంగాణ ప్రాంతాల్లో మీరు చేసినటువంటి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి వెళ్ళడం జరిగినటువంటిది. కాబట్టి మీడియా కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, రాజకీయ పార్టీలు, ఎందుకంటే ఆనాడు తెలంగాణ చిన్నమ్మగా పేరొందినటువంటి సుష్మా స్వరాజ్ గారు ఏదైతే ఉన్నదో ముందుకు వచ్చి, ఆనాడు ఇందిరాగాంధీ గారు, మేము ఆ రోజు జయపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము. ఢిల్లీలో వెళ్ళినప్పుడు జయపాల్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారు అప్పచెప్పినారు, మీరు మాట్లాడి సుష్మా స్వరాజ్ గారు ఒకవేళ బీజేపీ ఓకే అంటే బిల్లు పెడదాము, బీజేపీ నో అంటే మాత్రం మన బిల్లు పాస్ కాదు, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు అనేటువంటి పారిత ఘట్టాలను అవన్నీ చూసినటువంటి
ఒక అనుభూతి అనేటువంటిది వల్ల ఉంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా 10 సంవత్సరాల లోపల తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. కనీసం ఈ ప్రభుత్వం చేస్తుంది అని భావిస్తాము. అదొక భాగం. ఇది నాకు ఉండేటువంటి ఉద్యమానికి నాకు ఉండేటువంటి ఒక సంబంధం. పోతే రెండవది మీరు అడిగినటువంటిది 12 సంవత్సరాల నుంచి ఏమీ లేదు తెలంగాణలో, ఏ గొడవ లేదు, ఎవరి రాష్ట్రాలు వాళ్ళు పాలించుకుంటున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు, 3 ఎన్నికలు జరిగిపోయినవి. ఇప్పుడు ఎందుకు మళ్ళీ తెలంగాణ అస్తిత్వము, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి మాటలు రావడం అనేటువంటిది ముఖ్యంగా ఏ పార్టీ అయితే ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడినారు, బేసిసర్లు బేసిల్లు అని చెప్పి తిరుపతి నుంచి వస్తూ రోజా గారి ఇంట్లో భోజనం చేసి లంచ్ చేసినటువంటి సందర్భం లోపల అంతవరకు లేదు. మొత్తం నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది, దేశం మొత్తం నీటికి సంబంధించినటువంటిది, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రణాళిక, ఇరిగేషన్ కు సంబంధించింది, అందరం అభివృద్ధి అయిదామని చెప్పిండ్రు, అందరూ సంతోషించినటువంటి పరిస్థితి. అట్లాగా వాళ్ళు ఒక పార్టీ, జాతీయ పార్టీ పెట్టుకున్నారు, అక్కడ బాధ్యతలు చేసినారు, రకరకాల మహారాష్ట్రలో తిరిగినారు. ఇవన్నీ జరిగిపోయినటువంటి తర్వాత ఇవాళ మళ్ళీ ఈ సమస్య ఎందుకు వస్తుంది, కొంతమంది మాట్లాడడం అనేటువంటిది గమనించడం జరిగినప్పుడు కొంతమంది చంద్రబాబు నాయుడు గారి మీద ఉండేది, చంద్రబాబు నాయుడు గారు మా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం, పవన్ కళ్యాణ్ గారు మా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి వాళ్ళతోనే ఈ ప్రభుత్వం కొనసాగుతుంది అనేటువంటి విమర్శలు ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ చేస్తున్నటువంటి సందర్భం లోపల అక్కడక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలను వాటిని పైకి తీసుకొచ్చి ఏదో చిన్నగా ఎవరో ఒక మాట అంటే అడిగినటువంటి క్వశ్చన్ కూడా కాదు. ఒక మంచి వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ సుప్రీం సభ అది ఒక విధంగా చెప్పాలంటే. అటువంటి వాటిలో అంటే తెలంగాణ పదం డిక్షనరీలో లేదనడము, ఇక్కడ విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా అంటే ఇక్కడ ఎక్కడో అట్టడుగు ఉంది అని చెప్పేసి. యాక్చువల్గా అయితే ఈక్వేషన్స్ కూడా ఆ లెక్కలు కూడా అట్లా లేవు, అక్షరాస్యత శాతం కంపేర్ చేసుకుంటే బెటర్గానే ఉన్నది. బట్ ఇవన్నీ కూడా ఎందుకు ఇప్పుడు తెర మీదకి వచ్చి ఇప్పుడు నవనిర్మాణ సభ కావచ్చు అంటే ఇన్ని రోజుల తర్వాత ఇక్కడ ఏమన్నా తక్కువ ఉందా అంటే మళ్ళీ అంటే ఇతర నేతల వాక్యూమ్ అనేది ఇక్కడ ఉందా, అవకాశం వాక్యూమ్ అంటే రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు అస్తిత్వం సమస్య వచ్చింది, పదవులు పోయినాయి, ప్రభుత్వాలు పోయినాయి. కాబట్టి ఏ దాన్ని తీసుకొని ముందుకు రావాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు 12 ఏళ్ల నుంచి లేనటువంటిది ఇప్పుడు ఎందుకు ఈ సమస్య వస్తుంది అంటే వాళ్ళు ఎట్లా రెచ్చగొట్టే పరిస్థితి ఉంది. రెచ్చగొట్టడానికి ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. గతంలో కూడా కేసీఆర్ నమ్మనటువంటి పరిస్థితుల లోపల రాకేష్ గారు ఏమనుకున్నప్పటికీ కూడా కోదండరామ్ గారిని నమ్మి ఉద్యమంలోకి వచ్చిన ప్రజానికం ఉందండి. చాలా ఉద్యమాలు, ఇవన్నీ ఎందుకు నేను చరిత్రలోని అంతర్భాగం, నేను స్టీరింగ్ కమిటీలో సభ్యుని, చివరికి జేఏసీకి సంబంధించిన ఆర్థిక సంబంధమైనటువంటి బాధ్యతలన్నీ కూడా నాకు ఆనాడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పడం జరిగినటువంటి సభలో నాకు చాలా గర్వకారణము. ఆ రోజు హరీష్ రావు గారు కొంత అమౌంట్ తీసుకొచ్చి సభ మీటింగ్ సంబంధించినటువంటి నా చేతికి ఇవ్వడం జరిగినటువంటి అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పార్టీలు రకరకాలుగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో డైరెక్ట్ ఉద్యమంలో లేరు, ఒకటి వచ్చిన ప్రాబ్లము, ఆయనకి ఎక్కడెక్కడో లింకులు పెట్టి మాట్లాడుతుంటారు. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఒక అస్తిత్వ పోరాటం, కొంతమంది ఏదో అన్యాయం జరిగిపోతుంది అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఇచ్చిన గౌరవం ఏం లేదు. ఉద్యమకారులు చాలా మంది కోదండరామ్ గారికి మొన్న కాంగ్రెస్ అడిగిన క్వశ్చన్ అది కాదు, ఈ రీసెంట్ టైంలో ఎందుకు ఇవన్నీ వస్తున్నాయని. ఇప్పుడు ఉద్యమానికి సంబంధించి వాళ్లకు రావాల్సినవి ఇప్పటికీ కూడా దాని గురించి ఫైట్ నడుస్తూనే ఉంది, ఫైట్ చేయాల్సిందే, ఇంకా న్యాయం జరగని వాళ్ళు ఉన్నారు, అందులో డౌట్ లేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఇది అంటే ఇప్పుడు నేను ముందే ఈవెన్ ఇంట్రోలో కూడా చెప్పాను ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ చేసింది అనుకోండి, డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పోనీ పొలిటికల్ ఈక్వేషన్స్తోని వాళ్ళు ఇటువంటివి అస్తిత్వ పోరాటం అని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి సెంటిమెంట్ అని ఆ క్వశ్చన్ కూడా వాళ్ళని చాలా సందర్భాల్లో అడిగాం, ఎందుకు మళ్ళీ మీరు తెలంగాణ ప్రజలకు సంబంధించి ఈ విధమైనటువంటి సెంటిమెంట్ మళ్ళీ రగులుస్తున్నారా అని. సో ఇక్కడ చేస్తే ఇక్కడ ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ఈ ఫైట్ అనేది నడుస్తుంది. కానీ ఎందుకు అంటే పక్క రాష్ట్రం నేతలు ఇక్కడ ఫోకస్ చేయాల్సినటువంటి ఆ వాక్యూమ్ ఇక్కడ ఉందా అంటే అవసరమా, వాక్యూమా, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఈ క్వశ్చన్ ఎట్లా ఉందని మీరు అనుకుంటున్నారు? మేబీ దీనికి సమాధానం అంటే అక్కడ మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి ఏమన్నా మేడం అట్లా కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ అస్తిత్వం కోసం ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చి భారత రాష్ట్ర సమితి పెట్టినటువంటి దానికి ముందు జవాబు చెప్పాలి కదా, ఎందుకు పెట్టాడు, దేశమంతా ఒకటే కదా అనేటువంటి పద్ధతిలో కదా వెళ్ళినటువంటిది. ఆయన జాతీయ అధ్యక్షులు అయినారు కదా, ఇప్పుడు కూడా ఆ పేరు మీదనే నడుస్తుంది కదా, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, తెలంగాణ అస్తిత్వం ఎందుకు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు రోజా గారి ఇంట్లో భోజనం చేసిన తర్వాత బేసిన్లు అని చెప్పి చేసినటువంటిది కేసీఆర్ గారు కదా. కాబట్టి వాళ్ళ యొక్క అస్తిత్వం, రాజకీయ అస్తిత్వం పునాదుల మీద
అనేక రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నప్పుడు, భవిష్యత్తు లేనప్పుడు మళ్ళీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాల వల్ల టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. రెండవది, రేవంత్ రెడ్డి గారిని లింకు పెట్టి మాట్లాడుతున్నారు. ఏది ఆయన గతంలో కేసీఆర్ మన చంద్రబాబుతో ఉన్నాడు, చంద్రబాబు చెప్పినట్టుగా నడుస్తుంది అనేటువంటి దాన్ని లింకు పెట్టి మాట్లాడే పరిస్థితి కనపడుతుంది. అడిగేవాళ్ళు మనం ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాం వీళ్ళను. ముఖ్యంగా మీరు అటు టర్న్ తీసుకోవట్లేదు. అంటే అక్కడ అది కరెక్టేనా కాదా, లేకపోతే అవసరం ఉందా లేదా అని అడుగుతున్నా. ఇక్కడ వీళ్ళని ఎన్నిసార్లు మనం అడిగాం, ఎందుకు మళ్ళా సెంటిమెంట్ తీసుకొస్తున్నారు? ఇప్పుడు రాష్ట్రం వచ్చింది, పాలించే వాళ్ళు మన నాయకులే, ఇదంతా మనదే కదా, మళ్ళీ ఎందుకు ఈ లెక్క అని చెప్పేసి ఎన్నోసార్లు బీఆర్ఎస్ మనం క్వశ్చన్ చేసినాం. వాళ్ళ ఉండడం కరెక్టేనా అనేది క్వశ్చన్. ఎవరు వాళ్ళు వస్తారా, వీళ్ళు వస్తారా, ఎవరు వస్తారు అనేది కాదు కదా. దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ ప్రజలు ఆదరిస్తే ఉంటారు.